హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్ ఎగ్ పఫ్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు మైదా పిండినైతే యాడ్ చేసుకోండి. ఈ మైదాలోకి 1 స్పూన్ వరకు బటర్‌ని యాడ్ చేసుకోండి. బటర్ లేకపోతే ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇయన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. మనం చపాతీ పిండికి కలుపుకుంటాం కదా! అలా వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌నేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకండి. మనకి పఫ్‌లో పెట్టుకున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా! ఇలా బాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలానే 2 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా! ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ కర్రీనైతే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ బటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ బ్యాటర్‌ని చేసుకోవడం వల్ల మనకి పొరలు పొరలుగా అయితే వస్తుందండి పఫ్ఫు. చూసారు కదా! ఇలా బ్యాటర్ లేకపోయినా ఘీనైనా యాడ్ చేసుకొని మీరు ఇలా బ్యాటర్‌ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండినైతే తీసుకొని దీన్నంతా కొంచెం పొడిపిండి అయితే యాడ్ చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకోవాలండి. ఇక్కడ మనం ఎన్ని చపాతీలు చేసుకుంటే అన్ని పొరల కింద అయితే వస్తుంది పఫ్ఫు. చూడండి ఇక్కడ నాకైతే పిండి ముద్దలు ఒక 7 వరకు చపాతీలైతే వస్తాయండి. ఈటిలనైతే చపాతీల కింద మీకు ఎంత సన్నంగా వస్తాయో అంత పలసగా అయితే అద్దుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ కిందన వేసుకొని దీని మీదకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండీ! మైదా పిండి, బటరు ఇదైతే ఇలా అప్లై చేసుకోవాలండి. చపాతీ ఫుల్లుగా అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న దాని మీద నుంచి మరొక చపాతీనైతే వేసుకోవాలి. ఇదే విధంగా ప్రతి ఒక్కటి చపాతీ వేసుకొని ఈ బటర్ పేస్ట్‌నైతే వేసుకొని అలా లేయర్స్ కింద అయితే 1 బై 1 చేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక చపాతీని కూడా వేసేసుకొని ఒకసారి అయితే ప్రెస్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా! దాంతోనైతే ఒకసారి అయితే స్లోగా అయితే మనం ప్రెస్ చేసేసుకోవాలండి. చూసారు కదా! 2 వైపులా అయితే తిప్పుకొని చూస్తే ఇలాగొస్తుంది దళసరిగాని. ఇప్పుడైతే చపాతీ కర్రతో ఒక్కసారి లైట్‌గా మనకి పొరలన్నీ కలిసేలాగా కొంచెం పలసగా వచ్చేలాగా అయితే ఈ చపాతీ కర్రతో అయితే అద్దేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు అద్దేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక నైఫ్ తీసుకుని అంచులన్నీ సమానంగా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మంచి షేప్ అయితే వస్తది మనకి. ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్‌లో వచ్చిన దాన్ని 4 భాగాలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 4 పఫ్ఫులు చేస్తున్నాను. మీరు ఎన్ని పఫ్ఫులు తీసుకుంటానంటే అంత పెద్ద షీట్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ షీట్‌ని అయితే తీసేసుకొని ఒక దాని మీద అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే రెడీ చేసుకున్నవన్నీ ఒక చాపర్ బోర్డ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదండీ! ఈ కర్రీనైతే ఈ షీట్ల మీద అయితే పెట్టేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలానే కర్రీ ఓన్లీ పెట్టుకుని కూడా మీరు పఫ్‌లయితే రెడీ చేసుకోవచ్చండి. ఎగ్ తినలేనోళ్ళు ఉంటారు కదా! నాన్ వెజ్ తినలేనోళ్ళు. అలాంటోళ్ళైతే ఇలా చేసుకోవచ్చు. అవి కూడా బాగుంటాయి. కానీ కొంచెం పొటాటో కర్రీ ఇలా ఏమన్నా చేసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఆనియన్ ఒకటే చేశాను కదా! ఇలా అయితే అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ముందుగానే 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్‌నైతే హాఫ్‌కైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న 1 పీస్‌నైతే మనం ముందుగా పెట్టుకున్న కర్రీ మీద అయితే బోర్లించి టర్న్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ చూపించినట్టయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 4 పెట్టేసుకున్నాను కదా! ఒకటైతే నేను క్లోజ్ చేసి చూపిస్తాను చూడండి. మనం పైన ఒక పొరని ఒక లేయర్‌ని అయితే తీసుకొని ఇలా మొత్తం అంతా కవర్ చేసేలాగా అయితే కవర్ చేసుకోవాలండి. చూసారు కదా! కర్రీ అండ్ ఎగ్ కూడా బాగా కవర్ అయ్యేలాగా మొత్తం అయితే కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్‌లో ఏపుకునేటప్పుడు కర్రీ అన్న ఏది బయటకైతే రాదండి. ఇక్కడ ఓవెన్ యూజ్ చేయకుండా మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి
ఇలాగా కంప్లీట్‌గా క్లోజ్ చేసేసుకోవడం వల్ల ఆయిల్‌లోకైతే ఏమీ స్ప్రెడ్ అవ్వదు. చూసారు కదా! ఫస్ట్ లేయర్‌నైతే అలా కంప్లీట్‌గా కవర్ చేసేసుకొని పైనైతే ఇలా 4 వైపులు 4 క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. అదే విధంగా నేను ఈ 4 కూడా చేసేసుకున్నాను. చూసారు కదా! ఎంత బాగా వచ్చాయో. ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు నేనైతే స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఈ వేడి నూనెలోనైతే నేను 1 బై 1 పఫ్‌లన్నీ వేసేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కినంత సేపు ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. మనం ఎప్పుడు పఫ్‌ల్ని ఆయిల్‌లో వేస్తున్నామో అప్పుడైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పఫ్‌లయితే వేసుకోవాలండి. వేసుకున్నాక బుడగలన్నీ తగ్గాక ఇలా కొంచెం ఆయిల్ కూడా పఫ్‌ల మీద వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే టర్న్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలాగైతే లోపటికల్లా ఫ్రై అయ్యి పఫ్‌లన్నది క్రిస్పీగా పొరలు పొరలుగా అయితే వస్తాయండి. చూడండి అలాగే ఒక 10 మినిట్స్ వరకు నేను స్లోగా అయితే 2 వైపులు టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పఫ్‌ల్ని బాగా ఫ్రై చేసుకున్నానండి. చూస్తుంటే తెలుస్తుంది కదా! ఎంత బాగా ఫ్రై అయినాయో. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే టేస్టీగా ఎగ్ పఫ్‌లయితే రెడీ చేసుకోవచ్చు. బయట నుంచి తెచ్చిన ఫుడ్డు అంత మంచిది కాదు కదా పిల్లలకి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తాను. మనకి లేయర్ కింద ఎంత క్రిస్పీగా వస్తుందో మీకే తెలుస్తుంది. చాలా సింపుల్‌గా అయితే రెడీ చేసుకోవచ్చు కదా! మీరు ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలానే మన ఛానల్‌లో చాలా మంచి స్నాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఒకసారి వెళ్లి చూసేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.